హాయ్ ఎవ్రీవన్, థర్డ్ క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వానదేవుడ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 వచన కవిత, ఆప్షన్ 3 కథానిక, ఆప్షన్ 4 వ్యాసం. వానదేవుడ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? గేయం. ఆప్షన్ 1 కరెక్ట్. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను ఏమంటారు? ఆప్షన్ చూడండి. వర్గయుక్కులు, సరళాలు, అచ్చులు, పరుషాలు. ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి వాటిని ఏమంటారు? అచ్చులు. థర్డ్ క్వశ్చన్, బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఇతిహాసం, పురాణం, మానవతా విలువలు, సంస్కృతి. బాలభీముడు పాఠ్యం యొక్క ఇతివృత్తం ఇతిహాసం. ఆప్షన్ 1 కరెక్ట్. భీముని తల్లి పేరు ఆప్షన్ 3 కరెక్ట్, కుంతి. ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవులలో పెద్దవాడు? ఫిఫ్త్ దానికి ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్, దుర్యోధనుడు. కౌరవుల్ని ఆటలో ఎప్పుడు ఓడించేవాడు? అర్జునుడు, భీముడు, ధర్మరాజు, సహదేవుడు. ఆప్షన్ 2 కరెక్ట్, భీముడు. సెవెంత్ క్వశ్చన్, భీముడికి విషాహారం తినిపించినవాడు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, ద్రుపదుడు. ఎవరు? ఆప్షన్ 1 కరెక్ట్, దుర్యోధనుడు. భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి ఏవి? ఆప్షన్ 1 పావురాలు, హంసలు, ఉడుములు, విషసర్పాలు. ఆప్షన్ 4 కరెక్ట్. గదాయుద్ధం భీముడితో చేసినవాడు? నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. గదాయుద్ధం చేసింది ఎవరు భీమునితో? దుర్యోధనుడు. నైన్త్ది 3. అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? గేయం, వచన కవిత, కథానిక, వ్యాసం. అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్ 1 కరెక్ట్, గేయం. అమ్మ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? సంస్కృతి విలువలు, మాతృప్రేమ, దైవభక్తి, మానవతా విలువలు. సంస్కృతి విలువలు. ఆప్షన్ 1 కరెక్ట్. బాలగేయాలు రాసినవారు ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. 12ది ఆప్షన్ 2 కరెక్ట్. 13 క్వశ్చన్, కపిలావస్తు నగరానికి రాజు ఎవరు? గౌతముడు, శుద్ధోధనుడు, ప్రతాపుడు, వీరసింహుడు. ఆప్షన్ 2 కరెక్ట్. శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? దేవదత్తుడు, గౌతముడు, సిద్ధార్థుడు. ఆప్షన్ 4 2 మరియు 3. ఆప్షన్ 14ది ఆప్షన్ 4 కరెక్ట్, గౌతముడు, సిద్ధార్థుడు. గౌతముడి యొక్క మరొక పేరే సిద్ధార్థుడు. శుద్ధోధనుడి కుమారుడు గౌతముడు మరియు ఆయనకు గల ఇంకొక పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడి యొక్క స్నేహితుడే దేవదత్తుడు. అంశను వేటాడినవాడు ఎవరు? దేవదత్తుడు. ఆప్షన్ 3 కరెక్ట్. 16th క్వశ్చన్, చైత్రశుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే పండగ ఏది? చైత్రమాస శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునేటువంటి పండగ ఉగాది పండగ. ఆప్షన్ 4 కరెక్ట్. పంచాంగ శ్రవణం ఏ పండగనప్పుడు చేస్తారు? శ్రీరామనవమికి, దీపావళికి, ఉగాదికి, దసరాకి. ఆప్షన్ 3 ఉగాది కరెక్ట్. 18th క్వశ్చన్, శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 11. శ్రీరామనవమి ఉగాది తర్వాత 9 రోజులకు వస్తుంది అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. అశ్వాయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండగ ఏది? శుద్ధ దశమి నాడు జరుపుకునే పండగ దసరా, బతుకమ్మ. 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. రాముడు రావణాసురుని సంహరించిన రోజు ఏది? దశమి, నవమి, పంచమి, ఏకాదశి. 20ది ఫస్ట్ది కరెక్ట్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.